మీడియా మిత్రులారా, ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ శాసనమండలిలో రాలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఈ విషయాలు తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. నేను అడిగిన ప్రశ్న, గడిచినటువంటి 20 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది, దేనికి అప్పు చేసింది, ఆ అప్పు ఎందుకోసం ఖర్చు చేసింది, బడ్జెట్లో మీరు చూపించినట్టే గణాంకాలు ఏమిటనేది చాలా స్పష్టంగా అడిగాం. కానీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానాలు, శుభ్రమైనటువంటి సమాధానాలు ఇవ్వకుండా దాటవేసే కార్యక్రమాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇవాళ 2-3 విషయాలు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు? సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తామని వీధి తిరిగి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ 2 నెలల్లోనే ఈ 20 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,27,000 కోట్ల 72,000 కోట్లు. ఇది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద స్థాయిలో అప్పుని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 20 నెలల్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరు కూడా చేయలేదు. 3,27,725 కోట్ల రూపాయలు అప్పు చేయడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకు ఎప్పుడెప్పుడు చేశారు? 20 నెలల్లో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, పబ్లిక్ సెక్టార్ రంగాన్ని తాకట్టు పెట్టి, ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టి ఈ అప్పులు ఏ విధంగా చేశారనేది ఇవాళ మేము స్పష్టంగా అడుగుతున్నాం ఇవాళ. కానీ స్పష్టమైనటువంటి సమాధానం ఈ ప్రభుత్వం మాకు ఇవ్వలే ఇవాళ. అంతేకాకుండా మొన్న మంగళవారం కూడా 3,300 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. దీంతో బడ్జెట్ పరిధిలో అప్పులే 1,79,168 కోట్లకు చేరింది. అలాగే బడ్జెట్ బయట అప్పులు కనుక చూస్తే 1,48,000 కోట్ల రూపాయలకి చేరింది. ఇంత పెద్ద స్థాయిలో అప్పులు చేస్తూ సూపర్ 6ను కూడా సక్రమంగా అమలు చేయలేకపోయినటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. అప్పులు చేస్తున్నటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాజ్యాంగ సూత్రాల నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు సర్కారు గ్యారంటీలు ఇస్తూ అప్పుల మీద అప్పులు చేస్తుంది. సహజ సంపద అయిన గనులను తాకట్టు పెట్టడంతో పాటు మద్యానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి మరీ అప్పు చేస్తుంది. మరోవైపు ప్రభుత్వ భూములను, వివిధ సంస్థల ఆస్తులను సైతం తాకట్టు పెట్టి దొరికిన చోట్లల్లా ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూనే ముందుకెళ్తుంది. పోయిన మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.71% వడ్డీతో 3,300 కోట్లు అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీంతో అప్పులే 1,79,168 కోట్లకు చేరింది. ఇవి కాక బయట అప్పులు, బడ్జెట్ బయట అప్పులు 1,48,557 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పులు 1,01,170 కోట్లు. రాజధాని పేరుతో చేస్తున్నటువంటి అప్పులు 47,387 కోట్లు. దీంతో 2 ఏళ్లు కాకుండానే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు ముంచేశాడు. ఇవాళ ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు మీరు? రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చాడు అని ప్రగల్భాలు పలికినటువంటి మీరు ఇవాళ మీరు చేస్తుంది ఏంటి? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి 20 నెలలో చేయనటువంటి భారీ అప్పుని ఇవాళ మీరు చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా ఈ ప్రభుత్వం 20 నెలల్లో చేసినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి అప్పులు మేము ముందుంచుతాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇప్పటికే 12,300 కోట్లు అప్పు చేసింది. సివిల్ సప్లైస్ నుంచి 7,000 కోట్లు అప్పు చేసింది. ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా
9,610 కోట్లు, డిస్కంల ద్వారా 12,110 కోట్లు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 1000 కోట్లు, జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్లు, ఏపీఐఏసీ ద్వారా 8,500 కోట్లు, టిట్కో ద్వారా 4,450 కోట్లు, అమరావతి డెవలప్మెంట్కి 47,900 కోట్లు. ఈ ఏడాది కూడా భారీ ఓపెన్ మార్కెట్లో అప్పులు 78,182 కోట్లు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు ఇవాళ. అలాగే కేంద్రం నుంచి 19,033 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. ఇవాళ అప్పుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం మేమైతే. ఇంకొక ప్రశ్న మేము అడిగింది, 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని మాట్లాడితే వీరిచ్చిన సమాధానం చాలా విచిత్రంగా ఉంది. 2014-19 మధ్యకాలంలో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి అధ్వానంగా, దేశంలో ఏ రాష్ట్రం కూడా దిగజారినంత స్థాయికి ఈ రాష్ట్రం దిగజారిపోయింది. దేశంలో జీడిపి రేటుతో పోలిస్తే, జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జీడిపి వృద్ధి రేటు చాలా చాలా తక్కువే. ద్రవ్యోల్బణం కూడా చాలా బాగా పెరిగింది. 2014-17 మధ్య రాష్ట్రంలో 5% మాత్రమే వృద్ధి రేటు ఉండేది. కానీ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జీడిపిలో 3% దాటి అప్పులు చేయకూడదని ఉన్న గత ప్రభుత్వం ఆ పరిధిని దాటి అప్పులు చేసింది. రాష్ట్ర రెవెన్యూ లోటు 66,000 కోట్లకు పెరిగింది ఆ రోజున. 2/6/2014లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆ రాష్ట్ర అప్పు, మన రాష్ట్ర అప్పు రోజు 1,07,852 కోట్లు. అది చంద్రబాబు నాయుడుకి అధికారంలో ఉండగా 2014 నుంచి 19 దాకా 3,06,952 కోట్లకు చేరింది. అలాగే 2014 నుంచి 19లో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 5 సంవత్సరాలలో 3,39,540 కోట్లకు చేరింది. కానీ ఎన్నికల సందర్భంలో మేము మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయారు, మరో శ్రీలంకగా తయారు చేశారు, దీని నుంచి బయటపడాలంటే ఈ రాష్ట్రానికి చాలా కష్టం అని ఎన్నికల సందర్భంలో ప్రతి చోటకెళ్ళి మీరు మాట్లాడటం జరిగింది. 2020 నాటికి మొత్తం రాష్ట్ర విభజన తర్వాత చేసిన అప్పు మొత్తం కలిపి కూడా 6,46,530 కోట్లు మాత్రమే. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. 2014 నుంచి 19 వరకు 22% అప్పు పెరిగితే 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం 13% మాత్రమే అప్పు పెరిగింది. ఈ గణాంకాలని గత వారం అసెంబ్లీలో మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి లిఖితపూర్వమైనటువంటి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ విధంగా గణాంకాలుంటే మంత్రి గారు ఇవాళ మాకు ఇచ్చినటువంటి గణాంకాలలో, లిఖితపూర్వమైనటువంటి గణాంకాలలో అన్నీ కూడా తప్పుడు లెక్కలని, రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా తప్పుడు లెక్కలు ఇవ్వాలని జీడిపి గురించి తప్పుగా మాట్లాడారు, అప్పుల గురించి తప్పుగా మాట్లాడారు, 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి అప్పుల వివరాలు తప్పుగా మాట్లాడారు, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అప్పుని తప్పుగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు పంపించాలని, వాస్తవాలను కూడా సక్రమంగా పొందుపరచకుండా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మీ ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ 20 నెలల్లో మీరు చేసినటువంటి 3,27,725 కోట్లకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీద ఉంది. శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.